మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా యాక్షన్ చేపట్టింది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు బుక్ చేయించారు హైడ్రా అధికారులు. బోర్లు వేసి దశాబ్దాలుగా నీటి దందాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. వెంకటేష్ అనే వ్యక్తితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. బోరు వ్యాపారి షెడ్డులో లక్షల్లో నగదును గుర్తించారు హైడ్రా సిబ్బంది. సున్నం చెరువులో బోర్లు షెడ్లను తొలగించారు. నీటి ట్యాంకర్లను సీజ్ చేయించారు. సున్నం చెరువులో మొత్తం 32 ఎకరాల మేర పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. అక్కడ బోరు బావుల నీరు విషతుల్యమని హైడ్రా అధికారులు తెలిపారు. ఇందులో ప్రమాదకర రసాయనాలు సీసం, కాడ్మియం, నికెల్ ఉన్నాయని ఇటీవలే హెచ్చరించారు. పీసీబీ ద్వారా పరీక్షలు చేయించిన హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీటిని తాగొద్దని సూచించారు. హాస్టళ్లు, నివాసాలకు, కార్యాలయాలకు సరఫరా చేయొద్దని హెచ్చరించారు. అయినా నీటి దందా ఆగట్లేదు. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా యాక్షన్ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, మొత్తం 32 ఎకరాల్లో ఉండేటువంటి ఈ సున్నం చెరువు అభివృద్ధి పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అయితే ఇందులో ఉండేటువంటి కొద్ది మంది అక్కడ కబ్జా చేసి ఆ చెరువులో ఉండేటువంటి నీళ్లన్నింటినీ కూడా వ్యాపారం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి చెరువు సమీపంలో బోర్లు వేసి పక్కనే పెద్ద పెద్ద గుంతలు తీసి అందులో నీటిని మళ్ళీ నిల్వ చేసుకొని వాటిని పక్కనే ఉండేటువంటి హాస్టళ్లకు, అదే విధంగా హోటళ్లకి, కళాశాలలు ఉన్నాయి, అట్లకెళ్ళి చాలా ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి కళాశాలలు ఉన్నాయి, వాటికి అన్నింటికి కూడా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని వాడడం అనేది చాలా ప్రమాదకరం అనేది ఇటీవల పీసీబీ ఇచ్చినటువంటి రిపోర్టును హైడ్రా బయటపెట్టింది. గతంలో శాంపిల్స్ సేకరించి పీసీబీకి పంపారు హైడ్రా అధికారులు. ఆ నీటి ఆధారంగా, వాటి రిపోర్టు ఆధారంగా వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. వాటిని నీటిని వాడొద్దని కూడా చెప్పారు. అక్కడ ఉండేటువంటి కొన్ని ట్యాంకర్లను సీజ్ చేయడమే కాకుండా అక్కడ బోర్లు ఏవైతే వేశారో ఆ బోర్ల మోటార్లను వాటన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చెరువు పరిసర ప్రాంతాల్లో బోర్లు వేయడం, ఆ నీటిని వ్యాపార కార్యక్రమాలకు అమ్ముకోవడం అనేది హైదరాబాద్ నగరంలో పరిపాటిగా మారినటువంటి నేపథ్యంలో అధికారులు తీసుకున్నటువంటి చర్యలు అయితే హర్షణీయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల రక్షణ పైన ఫోకస్ పెట్టినటువంటి అధికారులు చెరువు సమీపంలో నీటి వ్యాపారం జరగకుండా చూడడమే కాకుండా అందులో ఉండేటువంటి కబ్జాలను కూడా, ఈ రోజు సున్నం చెరువులో ఉండేటువంటి కబ్జాలను కూడా, అక్కడ ఉండేటువంటి గుడిసెలు లేదా చిన్న చిన్న ఇళ్లు ఏవైతే నిర్మించుకొని రివర్ బెడ్ లోకి వచ్చాయో వాటన్నింటినీ కూడా తొలగించారు. ఈ నీటి వ్యాపారం చేస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ప్రధానంగా హైడ్రా నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి ఈ నీటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైడ్రా ఈ రోజు కూల్చివేసినటువంటి సున్నం చెరువు సమీపంలో ఇటు బోరబండ ఉంటుంది, మరొక వైపు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఉంటుంది, హోటళ్లు, హాస్టళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటికి ఈ నీటిని సరఫరా చేయడం ద్వారా బాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వాల్టా చట్టానికి కూడా విరుద్ధం అనేది అధికారులు సూచిస్తున్నటువంటి అధికారులు వాదిస్తున్నారు. ప్రధానంగా ఈ అక్రమాలపైన అయితే మాత్రం గతం నుంచి, స్టార్టింగ్ నుంచి కూడా అధికారులు కొంత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే గతంలో కూడా వాళ్ళకి తెలియజేశారు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని. కానీ చేయకపోతే ఈ రోజు ఉదయమే వాటన్నిటి కూడా కూల్చివేశారు. థాంక్యూ రాముడు. Tchau!